అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం. అందులో ఎవరి గురించి ప్రస్తావన ఉంది? స్టెఫెన్ గురించి. 6వ అధ్యాయంలో 15 వచనాలు ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందామండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారికి ఈ పని నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకనోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడగు అంతియోకు వాడనగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లెబర్తీనీలు దనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుషుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖములే వారికి కనపడెను. స్టెఫెను అనగానే మనకి గుర్తొచ్చే ముఖ్యమైన అంశాలు ఏంటండి? కొట్టబడి చంపబడ్డాడు, ఇంకా దేవుని దర్శనం పొందాడు, ఇంకా డీకన్. ఓకే, మొదటి హతసాక్షి, పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. ఓకే, సో మనము 6వ అధ్యాయము ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నది. చాలామంది సంఘానికి జత చేయబడుతున్నప్పుడు ఏమైంది? అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు, అక్కడ అనేక సమాజ మందిరాలు ఉన్నాయి. అక్కడ డయాస్పోరా అంటారు, రకరకాల ప్రాంతాల్లో ఉన్న యూదులు తిరిగి జెరూసలేంలో వారి సమాజ మందిరాల్లో వాళ్ళు కూడుకునేవాళ్ళు. అయితే మన క్రైస్తవ సమాజం అంతా కూడా వేరే ప్లేసుల్లో హౌస్ చర్చెస్లో ఇట్లాగా జరుగుతుంది. సమాజ మందిరంలో జరుగుతుందని చెప్పలేము. సమాజ మందిరాల్లో యూదులు కంటిన్యూ అవుతున్నారు వాళ్ళ యూద మతాన్ని ఆచరిస్తూ. అయితే ఈ సమాజ మందిరాలన్నీ కూడా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. వీరి అందరి విధవరాండ్రని, వాళ్ళని, ముసలి వాళ్ళకి భోజనాలు అన్నీ వడ్డించేటప్పుడు మా మీద వివక్ష చూపిస్తున్నారు అని వాళ్ళు సణుక్కున్నప్పుడు పెద్దల దృష్టికి అది వెళ్ళినప్పుడు ఏం చేశారు?
మేము ఈ చిన్న చిన్న వాటిల్లో మేము సమయం వెచ్చించడం సరికాదు, మేము వాక్య పరిచర్య చేయాలి. ఈ పని చేయడానికి ఎవరిని అడిగారు వాళ్ళు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరొందిన సేవకులు కావాలని. పని ఏంటది? ఆహారం వడ్డించడమే. దానికి పెద్ద స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏమీ అవసరం లేదు. కానీ లీడర్స్ అంత స్టాండర్డ్స్, ఈ పనికి కూడా ఇది దేవుని పని కాబట్టి ఎంత శ్రద్ధతోనూ దేవుని పూజించి విశ్వాసంతో ఆత్మతో నడుచుకునే వాళ్ళు కావాలి అని వారిని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నారు? మీలో ఏర్పరచుకుని 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి. అంటే మీ భాష మాట్లాడే వాళ్ళ, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళ నుంచే మీరు సెలెక్ట్ చేసుకోండి అని ప్రజలందరికీ సూచించినప్పుడు వారందరికీ అది ఆమోదయోగ్యమైంది. అలాగే వాళ్ళు సెలెక్ట్ చేశారు. తర్వాత ఏమైంది? సెలెక్ట్ చేయగా పెద్దలు వారి ముఖ్యమైన పని అయినటువంటిది ఏంటది? ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటామని వారు ఆ పని చేయగా ఏమైంది? శిష్యుల సంఖ్య 7వ వచనంలో దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఆ పరిచర్య అంతా కూడా ఫలిస్తుంది దేవుని చేతిలో. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులు కూడా ఈ విశ్వాసంలోకి రావటం అనేది జరుగుతుంది. అయితే 5వ వచనంలో విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను ఇంకా 6. వీరందరూ కూడా 7 మంది, ఇంగ్లీష్లో ది 7 అంటారు. ఈ 6 కూడా 7 గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు, వారిలోంచి వచ్చిన వారు. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకోవడానికి కావలసిన ముఖ్యమైన అంశాలు ఏంటి? మొదటగా ఏమవ్వాలి? రక్షణ పొందాలి. వీరందరూ రక్షణ పొంది కేవలం వాక్యంలో ఎక్స్పర్ట్స్ అని కాదు, వీరందరూ ఆత్మతో నిండారు. అంటే ఆత్మ వీరిలోకి ఎట్లా వచ్చింది అనేది మనం చూసినట్లయితే మనకి 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు పెంతెకోస్తు నాడు చేసిన ప్రసంగంలో 38వ వచనం 2వ అధ్యాయం చూసినట్లయితే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదరు. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ అనే వరం పొందాలి అంటే ముందు మారు మనస్సు ఉండాలి. మారు మనసు పొందిన తర్వాత మనకి పరిశుద్ధాత్మ అనే వరం పొందుతుంది. చుట్టుపక్కల చూస్తూ ఉంటుంటే బాప్తిస్మం తీసుకోవాలంటే ఇచ్చేవాళ్ళకి అర్థం ఏంటో దాని పూర్తి అవగాహన లేదు, తీసుకునే వాళ్ళకి లేదు. పెళ్ళిళ్ళు అవుతున్నాయని పెళ్ళిళ్ళకి ముందు బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి రకరకాలుగా కూడా దీన్ని వక్రీకరించి మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ముందుగా రావాల్సిన మారు మనసు లేకుండా బాప్తిస్మం తీసుకున్నా సరే దానివల్ల ఏం జరగదు? ఆత్మ అనే వరం మనకు రాదు. మారు మనసు లేకుండా దేవుని ఆత్మ ఒక వ్యక్తి జీవితంలో పనిచేయదు. కాబట్టి స్టెఫెను లాంటి వీరందరూ బహుశా ఈ అపోస్తలుల బోధ చేత సువార్త స్వీకరించి వారు మారు మనసు పొంది వారు బాప్తిజం పొంది ఆ ఆత్మవరాన్ని పొందారు. అది బేసిక్. ఓకే, అది లేకుండా ఆత్మతో నింపబడడం అనేది కుదరదు. మనం ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా సరే, బాప్తిజమాలు తీసుకున్నా సరే, మనలో ఆత్మ అనేది రాదు మారు మనసు లేకపోతే. ఈ మారు మనసు ఎట్లా రావాలి మనకి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. 2 కొరింథీలో ఉంది.
ఓకే, కాబట్టి స్టెఫెను లాంటి వాళ్ళందరూ చేస్తున్నారంటే వారికి ముందు రక్షణ అనేది ముఖ్యం. అది లేకుండా తర్వాత ఎంత పని చేస్తున్నా సరే దానివల్ల ఆత్మ నడిపింపు ఉండదు. ఈ సమాజ మందిరాలన్నీ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి అని చూసినట్లయితే లెబర్తీనుల అంటే లిబర్టైన్ సినగాగ్ ఆఫ్ ఫ్రీడ్ మెన్ అని యూదులు కొంతమంది బానిసలుగా వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు యెరూషలేంకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కురేనీయులు, సైరీన్ అని వారు లిబియాలో, అలెగ్జాంద్రియా ఈజిప్ట్లో వాళ్ళు, కిలికియా సిలీసియా అని ఇంగ్లీష్లో ఉంటుంది, మరియు ఆసియాలో వాళ్ళు. ఈ కిలికియా అనేది మీరు విన్నారా? ఏమైనా గుర్తొస్తుందా? పౌలు అదే తర్షీషులో కిలికియా ఉంది. పౌలు అదే సినగాగ్కి చెందినవాడు. వీళ్ళందరూ వేరే వేరే ప్రదేశాల్లో యూదులుగా చలామణి అవుతున్నప్పుడు వాళ్ళకు ఉండే ప్రెషర్ ఏంటంటే చుట్టుపక్కల కల్చర్ అంతా మనల్ని మార్చేస్తుంది అన్న దాంతో ఉండవలసిన దానికంటే చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. చాలా పౌరుషంగా, చాలా ఆచారాలకి చాలా గట్టిగా పట్టేసుకొని ఎక్కడ డైల్యూట్ అయిపోతామేమో, పక్కకి జరిగిపోతామేమో అన్న ఉద్దేశంతో ఉంటారు. అయితే ఈ 7గురిని ఈ అన్నిటి సంఘాల్లోంచి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో పెంతెకోస్తు తర్వాత నుంచి ఆ తొలి దినాల్లో ఎంతమంది జత చేయబడతా ఉన్నారు సంఘానికి? వేల సంఖ్యల్లో. వేలల్లో 7గురిని సెలెక్ట్ చేయాలి అంటే ఎంత కఠినమైన పని. అయితే దేవుని అనుగ్రహం వల్ల వారందరూ కూడా చక్కటి వాళ్ళు సెలెక్ట్ చేయబడ్డారు. అయితే స్టెఫెను అనే ఆయన మీదకి వచ్చిన ఆరోపణ ఏంటి? 11వ వచనం నుంచి చూస్తే, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యాలు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకున్నారు. అయితే ఈ ఆచారాలు అంటే చాలా బాగా పట్టింపు ఉన్న యూదులందరూ కూడా ఇతను చెప్పే బోధ మన ఆచారాలని, మన పరిశుద్ధ స్థలాల్ని, మన మోషే చెప్పిన మాటల్ని తీసివేసే దానిలా ఉంది కాబట్టి ఇతన్ని మనము ఎలాగన్నా ఆటంకపరచాలి, ఆపాలి అన్న ఉద్దేశంతో ఏం చేశారు? వీరందరూ కూడా మనుషుల్ని కుదుర్చుకున్నారు. దేనికి? అబద్ధ సాక్ష్యం పలకడానికి. మోషే ఏమని చెప్పాడు ధర్మశాస్త్రంలో? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దని చెప్పినప్పుడు మోషే పిల్లలం అనుకుంటున్న వాళ్ళు ఏం చేశారు? అబద్ధ సాక్షులందరినీ పోగు చేసి అందరినీ రెచ్చగొట్టి వీళ్ళని మహాసభ యొద్దకు తీసుకెళ్ళిపోయారు. మహాసభ అంటే యేసుక్రీస్తుని ఎక్కడైతే విచారణ జరిపారో శాన్హెడ్రిన్, అక్కడే తీసుకుని వెళ్ళి విచారణ జరిపించారు. 14వ వచనం, ఈ నజరేయుడైన యేసు ఈ చోటను పాడు చేసి అని ఆరోపణ చేశారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నజరేయుడైన యేసు ఎవరో తెలుసు. అంతకుముందు అన్యాయంగా తీర్పు తీర్చి, విచారణ చేసి తీర్పు తీర్చి చంపారు కదా, కాబట్టి ఆ కాంటెక్స్ట్ అది. అప్పుడు ఈ స్టెఫెను తన మీద వచ్చిన ఆరోపణలకి బదులుగా ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేస్తారు. నిజానికి చెప్పాలంటే ఈయన అపోస్తలుడు కాదు, స్టెఫెను డీకన్ కూడా కాదు, కేవలం సేవకుడు అంతే. ఇంకా సంఘంలో హైరార్కీ, రోల్స్ ఇవన్నీ కూడా 1 తిమోతి పౌలు ప్రస్తావించే వరకు అప్పటికి ఇంకా ఏర్పాటు కాలేదు. వీళ్ళు నెక్స్ట్ ఒకవేళ డీకన్స్ అనే పదవి వస్తే ఇలాంటి వాళ్ళు అందులోకి వస్తారు. అప్పుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు చేత పేతురు ప్రసంగాలు, పౌలు ప్రసంగాల కంటే స్టెఫెను ప్రసంగం చాలా సుదీర్ఘమైనది, చాలా పెద్దది, రకరకాల అంశాలని హైలైట్ చేస్తూ ఉన్నది అన్నమాట. దాదాపు 7వ అధ్యాయం 60 వచనాలు ఉంది. అందులో 55 వచనాలు 50 వచనాల వరకు ఆయన ప్రసంగమే ఉన్నది. అయితే ఆయన ఏ విధంగా తన వివరణ మొదలుపెట్టాడని చూసినట్లయితే,
7లో అనేక వాక్య భాగాలు ఉన్నాయి, అన్నిటిలోకి మనకు వెళ్ళము. 7 మొదటి వచనము, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగారు స్టెఫెన్ని. అప్పుడు ఆయన అబ్రహాము మొదలుకొని యోసేపుని ప్రస్తావిస్తూ, తర్వాత మోషే, తర్వాత దావీదు, సొలొమోను వరకు ఏమి జరిగింది వారి పితరుల పట్ల అనే అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తారు. 8 వచనాల వరకు అబ్రహాం గురించి, 9 నుంచి 19 వరకు యోసేపు గురించి, 20 నుంచి 45 వచనాలు మోషే గురించి చెప్తారు. ఎందుకంటే మోషేకి వ్యతిరేకంగా దూషణ వాక్యాలు పలికారన్న ఆరోపణ ఉంది కాబట్టి మోషే అసలు ఈ కొత్త నిబంధనకి మోషేకి ఉన్న సంబంధం ఏమిటి అనేది వివరిస్తూ ఆయన ప్రసంగం చేస్తారు. అయితే మనం అందులో మోషే గురించి ప్రస్తావించిన 20 నుంచి 45 వచనాల్లో మనము కేవలం 30 నుంచి 39 చదువుదాం ఒకసారి. నేను చదువుతాను, ఫాలో అవ్వండి. 7 అధ్యాయం 30 నుంచి 39 వరకు. 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి అగుపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినపడును గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోట పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అధికారిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించి ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకుని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమునందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. తర్వాత 47 నుంచి 50 కూడా చూద్దాం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఇవన్నీ చూసుకున్నట్లయితే 37వ వచనం మీద మోషే చెప్పినట్టు, నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీకు మీ సహోదరులలో మీకు పుట్టించును అనేది ఒక ప్రవచనం. ఆ ప్రవచనాన్ని అనుసారంగా మేము గమనిస్తూ వచ్చినాము కాబట్టి అందులో మాకు యేసుక్రీస్తుని గురించే ప్రవచన మాకు కనపడింది అని అపోస్తలులు దాన్ని అర్థం చేసుకున్నారు. ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయం 18వ వచనం చూద్దాము. మోషే చెప్తున్నారు, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వానిని దాని గూర్చి విచారణ చేసేదను. తర్వాత ద్వితీయోపదేశకాండం ఆఖరి 2 వచనాలు 34వ వచనంలో 11, 12 చూసినట్లయితే అప్పటికి మోషే చనిపోయారు. ఇంకా తర్వాత ద్వితీయోపదేశకాండం
ముగింపుకు వస్తుంది. 11వ వచనం, ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికిని ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతను పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలుల జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలలో ఇంతవరకు పుట్టలేదు. స్టెఫెన్ ఏం చెప్తున్నాడంటే, మీరు మోషే పిల్లలు అంటున్నారు కదా, మీరు కేవలం ఆచార వ్యవహారాల్లో మునిగిపోయారు తప్పించి మోషే చెప్పిన ప్రవచనాలని మీరు పాటించట్లేదు. మోషే ఏం ప్రవచించారు? ఇంకొక ప్రవక్త మీ మధ్య ఉంటారు, ఆయన నైజం ఎలాంటిది అని. అలాంటి ప్రవక్త యేసుక్రీస్తు వరకు మరిక పుట్టలేదు మోషే తర్వాత. హెబ్రీ 3:3లో మోషే కంటే యేసు ప్రభు శ్రేష్ఠుడు, ఓకే అని ఉంది. అలాగే పేతురు కూడా ఆయన ప్రసంగంలో అపోస్తల కార్యాలు 3:22లో ఇదే రెఫరెన్స్ని ఉటంకిస్తున్నాడు. తర్వాత స్టెఫెన్ కూడా నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరులో పుట్టించును అని. వీరంతా కూడా ఇది యేసు ప్రభువు గురించిన ప్రవచనం. కాబట్టి మోషే చెప్పిన ప్రకారంగా మనందరూ నడుచుకుంటున్నాం. ఇది మొత్తం అంతా తీసివేయబడ్డం అకారణంగా వచ్చిన ఇది కాదు. మన పితరులందరూ కూడా దీన్ని ఆచరిస్తూ దాన్ని ప్రవచిస్తూ దాని గురించి తలస్తూ వస్తున్నారు అని ఆయన ప్రసంగంలో వివరణ చేస్తున్నాడు. ఇప్పుడు దీని ప్రకారం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఒక ఇజ్రాయెల్లో యూదులు ఉన్నారు కదా, వారు ఏమంటారు? మేము మోషే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామంట. అయితే క్రైస్తవులుగా మన సమాధానం ఏముంటుంది? మోషే ఏం ప్రవచించారో మేము ఆ ప్రవక్తని యేసుక్రీస్తుని మేము చూసి మేము ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆ నిబంధనలోకి మారాము. కాబట్టి మేము నిజమైన మోషే పిల్లలం అని చెప్పుకోవడానికి ఉంది. మనము నిజమైన ఫాలోవర్స్. వీరెంతసేపు ఆచార వ్యవహారాలు, పండగలను ఆచరించటము, వాళ్ళకి నచ్చని వాళ్ళని రాళ్లతో కొట్టడం, ఇదే మోషే అంటే అనుకున్నారు తప్పించి మోషే దేన్ని ప్రవచిస్తున్నాడో తెలియదు. 51 నుంచి మనం చూసినట్లయితే ఇంకా స్టెఫెన్ ప్రసంగం అయిపోయింది. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచు నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసించకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు అని చెప్పాను. ఇప్పుడు ఈ వచనాలు స్టెఫెన్ మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, యాక్చువల్గా ధర్మశాస్త్రము, పితరులు, ప్రవచనాలు అన్నీ కూడా యేసుక్రీస్తు వైపు సూచిస్తున్నాయి. మేము ఆ సూచనలకు అనుగుణంగా మా విశ్వాసాన్ని పెట్టుకుంటున్నాము. మేము దేవదూషణ చేసే వాళ్ళం కాదు కానీ నిజమైన శిష్యులం. మరియు ఇంకా ఏం చెప్తున్నాడంటే, మీరు మీ పితరులు అనేక జనరేషన్స్లో, అనేక వంశాల్లో ప్రవక్తలు ఏవైతే చెప్తూ వస్తున్నారో, ఇలాంటి ఆయన వస్తున్నారని ముందుగానే చెప్పే ప్రవక్తలు అందరినీ ఏం చేస్తూ ఉన్నారు? మీ పితరులు వాళ్ళని హింసించి చంపడం మొదలుపెట్టారు తప్పించి మీరు వాళ్ళు ఏం చెప్తున్నారో అని గ్రహించి విధేయతలోకి రావడం లేదు. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడు? యాక్చువల్గా ఈయన్ని విచారణ చేసి ఈయన మీద తీర్పు తీద్దాం అనుకున్నారు. స్టెఫెను దాన్ని మొత్తము రివర్స్ చేస్తాడు. మీరు మోషే మాటలను వక్రీకరించి మీరందరూ వక్రీకరించారు.
ఏమన్నా శిక్ష పడాలంటే మీ మీద పడాలి. ఎందుకంటే ఆయన మాటలు మీరు వెనక లోబడనొల్లని మనుషులుగా ఉన్నారని. అప్పుడు ఏమైంది? వారి మాటలు విని 54వ వచనం, కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఇంకా ఎప్పుడైతే స్టెఫెను వారి మీద తీర్పు తీర్చాడో వారందరికీ కూడా కోపంతో రగిలిపోయారు. ఈ పండ్లు కొరకటం అనేది ఎక్కడ ఉంటుందండి? నరకంలో ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా చాలా ఊగిపోతున్నారు కోపంతో, ఆవేశంతో. కానీ 55వ వచనంలో స్టెఫెను ఎలా ఉన్నాడు? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. వీరికి ఆత్మ నడిపింపు లేదు, స్టెఫెనుకి మాత్రం సంపూర్ణంగా ఆత్మతో నిండుకొన్న వాడే ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు పండ్లు కొరికే వాళ్ళు కాస్త ఏం చేశారు? పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని అందరూ ఏకంగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్దకు తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఎప్పుడైతే స్టెఫెను దేవుని యొక్క మహిమను కళ్ళారా చూశాడో, మిగతా వాళ్ళందరి ఆత్మీయ నేత్రాలన్నీ కూడా అసలు మూసుకుపోయినాయి. అసలు వాళ్ళు చూడడానికి ఏం లేదు, మామూలుగా వాస్తవంగానే చూడలేకపోతున్నారు. ఇంకా ఆత్మీయ విషయాలు వాళ్ళకి ఏం కనిపిస్తాయి? ఎప్పుడైతే స్టెఫెను దేవుని మహిమను, యేసు ప్రభువును చూశాడో ఆయన నెమ్మదిగా ఉండలేకపోయాడు. వెంటనే ప్రకటించేశాడు, అదిగో ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచిండుటయు నేను చూచుచున్నానని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా సహించలేకపోయారు. అయితే మనం చూస్తూ ఉంటాం, ఆయన ప్రార్థన చేశాడు, నా ఆత్మను చేర్చుకోమని దేవుని ప్రార్థించాడు. తనని హింసించి చంపే వారి కొరకు ఆయన ప్రార్థన చేసి తర్వాత నిద్రించాడు. ఇందులో కొన్ని మనం దేవుడు, ఈ అంతట్లో దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలాగ ఈ సిచ్యుయేషన్ అంతా వాడుకున్నాడని మనం చూసినట్లయితే అనుక్షణం స్టెఫెనుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయన సేవకుడిగా అయినప్పటి నుంచి, సేవకుడికి రాకముందు నుంచి ఆ దేవుడు నడిపింపు ఉంది కాబట్టి సేవకుడు అయ్యాడు. సేవకుడు అయిన తర్వాత ఆయన కేవలం ఆయన పని చేసుకుంటూ మాత్రం ఆగలేదు, కానీ ప్రజల యందు అనేక సూచనలు, మహత్కార్యాలు చేస్తూ వారి విశ్వాసాన్ని బలపరిచే పనిలో ఉన్నాడు. సూచనలు, అద్భుత కార్యాలు ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఆయన ఆత్మతో నిండుకున్నవాడు కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు. తర్వాత 6వ అధ్యాయం చివరిలో మనం చూసినట్లయితే ఆయన ముఖము దేవదూత ముఖం వలె వారికి కనపడెను. ఇలాంటిది ఎప్పుడు అవుతుందండి? అంతకుముందు సందర్భాలు ఏంటి? మోషే ఎప్పుడైతే సినాయి పర్వతం మీద ఆ ఆజ్ఞలు తీసుకొస్తున్నాడో ఆయన ముఖ చర్మము ప్రకాశవంతంగా అయిపోవడం మోషేకి తెలియలేదు, కానీ దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. ఆయన ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాడో అప్పుడు అంతా కూడా అవుతుంది. కాబట్టి ఇంకా ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆయన ఒక ముసుగులోకి రావటం, దేవుని ఎదురుగా ముసుగు తీసి మాట్లాడడం లాంటి
ప్రాక్టీస్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే బహుశా అంత పట్టజాలనంత తేజస్సు ఉండి ఉంటుంది. ఇంకా అలాంటి సన్నివేశం ఇంకెక్కడుంది? రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు ఆయన సూర్యుని వలె ఆయన ముఖము ప్రకాశించను, చూడలేనంతగా. ఉదయం కూడా ఆయన నీతి సూర్యుడు అనుకున్నాం, ఆయన నిజమైన సూర్యుని వంటి తేజస్సు ఆయన ముఖంలో కనిపించినప్పుడు అప్పుడు మోషే కూడా అక్కడ ఉండడం మనం తెలుసు కదా, రూపాంతరపు కొండ మీద. సో అలాంటి ప్యాటర్నే, అలాంటి అంశమే ఇప్పుడు కూడా స్టెఫెను ముఖము ఎలా ఉంది? ఆయన ముఖము దేవదూత ముఖము వలె వారికి కనిపించను. ఇప్పుడు మోషే పిల్లలు అని చెప్పుకుంటున్న వాళ్ళు, మోషే ముఖం ఈ విధంగా తేజస్తో నిండి ఉంది. ఓకే, కాబట్టి మనం ఇన్ని ఆరోపణలు చేస్తున్నాం. బహుశా స్టెఫెన్ను చూసి తేరి చూడగా వాళ్ళందరికీ అర్థమవుతుంది ఆయన మొహం తేజస్తో నిండి ఉందని. అప్పుడన్నా తెలిసి ఆగాలి వాళ్ళకి ఆ గ్రహింపు అయితే లేదు. ఎదురుగా తేజస్సుతో ఉన్నా సరే, ప్రవచనాలు చదవటం అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటే కనీసం కళ్ళెదురుగా ఉన్న తేజస్సునన్నా సరే వాడు గ్రహించాలి కదా. దేవుడు అవకాశం కూడా ఇచ్చాడు వాళ్ళకి, అయినా సరే వాళ్ళకి గ్రహింపు లేదు. దేవుడు స్టెఫెన్ ద్వారా ఆసూచక్రియను కూడా వారందరి మధ్య చేశాడు. తర్వాత ఈ వచనాన్ని స్టెఫెన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒకసారి చదువుతాం. మత్తయి 10:17-22. ఎక్కడి నుంచి వచ్చింది స్టెఫెన్కి అంత అనర్గళంగా అంత చక్కగా ప్రవచించడం అనేది? చూసినట్లయితే ఎంత పెద్ద ప్రసంగము, అంత చక్కగా వాక్యాన్ని వివరిస్తూ మత్తయి 10:17 చూద్దాం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఏలాగు మాట్లాడదము, ఏమి చెప్పదము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. ఇప్పుడు మనకిప్పుడు అర్థమవుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో మనకి భయం కోల్పాల్సిన పరిస్థితుల్లో ధైర్యంగా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి, ఆ సత్యాన్ని అందరికీ చెప్పడానికి, ఆ మాటలని మనకి అందజేసేది ఎవరు? దేవుని ఆత్మ. అందుకే ఆత్మ నింపుదల ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితినన్నా సరే, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా సరే మనం ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు ఆ సిట్యుయేషన్ మొత్తం తన ఆధీనంలో తీసుకొని మీ ద్వారా ఏం మాటలు వెళ్ళాలో మొత్తం ఆయన ఆధీనంలో ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు అండి! ఇది ఎవరైతే మనము ఆయనకి సాక్షిగా ఉండాలి అని అనుకుంటామో వారందరి పట్ల ఇది నెరవేర్పు ఉంటుంది. ఇవే మాటలు మార్కులోను లూకాలోను కూడా ప్రస్తావింపబడతాయి. దేవుని ఆత్మ అలాంటి సమయాల్లో మీకు మాటలను అందజేస్తాడు. అప్పుడు మీరు సొంత తెలివి చేత మీరు మాట్లాడరు, సొంత జ్ఞానం చేత మీరు మాట్లాడరు, మీరు పూర్తిగా దేవుని ఆధీనంలో ఉంటారని. ఇంకా దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడు? మొదటి నుంచి ఉన్నాడు. రాళ్ళు వేసే సమయంలో తాను స్టెఫెనుకి ప్రకటించుకున్నాడు. ఎంత దివ్యమైన గడియ అది! అప్పుడు ఆయనకి ఆ చూసిన ఆ పరలోక దర్శనము ఇక్కడ రాళ్లతో కొట్టేదానికితో పోల్చుకుంటే చాలా గొప్పది.
ఇంకొక 4 రాళ్ళు పడినా సరే నాకు ఏమీ పర్వాలేదు, బట్ నేను ఆ దర్శనాన్ని తేరి చూడాలి అని. ఆ దర్శనంలో యేసు ప్రభు ఎలా కనిపిస్తున్నారు? దేవుని కుడి పార్శ్వమున నిలబడి ఉన్నారు. ప్రతి చోట ఇలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడని మనం చూస్తాం. అయితే దేవుడు ఎందుకు నిల్చుని ఉన్నట్టు కనిపించాడు? ఆయన్ని స్వీకరించడానికి. పరలోకము గొప్ప సేవకుణ్ణి ఆహ్వానించడానికి దేవుడు నిల్చో అక్కర్లేదు, కానీ తన బిడ్డ ఆ స్థితిలో ఉండగా ఆయన కూర్చోలేకపోయాడు. స్టెఫెను కొద్దిసేపటికే నా ఆత్మ తీసుకోమని ప్రార్థన చేసి, దానికంటే మరి పెద్ద శబ్దంతో ఇంకేమని ప్రార్థన చేశాడు? వీరి మీద ఈ పాపం మోపొద్దు అని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారు. ఇవన్నీ ఆత్మ నడిపింపు అయితే తప్పించి ఒక వ్యక్తిలో ఇది సాధ్యం కాదు. బహుశా స్టెఫెను నిద్రించిన తర్వాత తిరిగి యేసుప్రభు ఆసీనుడై ఉన్నాడు. తర్వాత ఇంకొక అంశం చూద్దాము. దేవుని చేతిలో దేవుడు స్టెఫెన్ని ఎందుకు, ఏ కారణం చేత ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు అనే 2-3 అంశాలు చూద్దాం. ఒకటి ఏంటంటే యేసుని అనుకరించుట కొరకు. యేసుకిను స్టెఫెన్కి అనేక విధాలలో సారూప్యత ఉంది. ఏ విధంగా? వారిద్దరూ అబద్ధపు ఆరోపణల ద్వారా వాళ్ళు విచారణకు వెళ్ళారు. వారిద్దరూ ఒకే మహాసభలో విచారణ జరిగింది. వారిద్దరూ కూడా నా ఆత్మను స్వీకరించు అని ప్రార్థన చేశారు. వారిద్దరూ కూడా వారిని హత్య చేసే వాళ్ళ పట్ల ప్రార్థన చేశారు, క్షమించమని. ఇంకా స్టెఫెన్ అయితే తన సొంత ప్రాణాలను రక్షించడం కోసం సత్యాన్ని పక్కన పెట్టలేదు. ఇప్పుడు స్టెఫెన్ని అంత బాధించినా, ఎంత హింసించినా, కొట్టినా బాధపడలేదు, కానీ ఎక్కడ స్టెఫెన్కి పౌరుషంగా వ్యవహరించాడు? పరిచర్య విషయంలో తన దేవునికి రావాల్సిన మహిమ ఎక్కడన్నా తగ్గుతుంది, అది తప్పుదారి పోతుంది అనే దగ్గర సహించరు, కానీ వ్యక్తిగతంగా ఎంత నష్టాన్నైనా భరిస్తారు. పరిచర్యలో ఉండాల్సిన ఆర్డర్ అది. నువ్వేవైపోయినా పర్లేదు, పరిచర్య మాత్రం కరెక్ట్గా ఉండాలి. అది వక్రంగా వెళ్తున్నప్పుడు నువ్వు నిదానంగా ఉండకూడదు. ఇప్పుడు రివర్స్గా ఉంటే కష్టం. పరిచర్య ఎటన్నా పోని, ఎంత అశ్రద్ధగా ఉన్నా ఉండని, బట్ నన్ను మాత్రం అందరూ గౌరవించాలి అనుకుంటే అది సరైన ఆర్డర్ కాదు. ఇంకొకటి, రెండో అంశం, ఎందుకు స్టెఫెన్ని దేవుడు వాడుకున్నాడంటే, ఆయన ఇంత పెద్ద ప్రసంగంలో ఎక్కడా కూడా ఒక వ్యక్తి రక్షింపబడ్డాడని డాక్యుమెంట్ అయితే అవ్వలేదు కదా. ఎంతమంది సంఘంలో జత చేయబడ్రి అని అయితే లేదు. కానీ 8వ వచనం, అపోస్తలుల కార్యాలు 8 మొదటి 1, 2, 4 వచనాలు చూసినట్లయితే, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. ఇప్పటి వరకు పరిచర్య అంతా యెరూషలేంలో ఉంది. యెరూషలేం నుంచి మిగతా ప్రాంతాలకి విస్తరింపజేయాలి అంటే స్టెఫెను లాంటి ఒక సేవకుడు అవసరం. ఆయన్ని అద్భుతంగా వాడుకున్నప్పుడు అప్పుడేమైంది, మొత్తం ఆయన్ని చంపిన తర్వాత మిగతా చుట్టుపక్కల వాళ్ళందరికీ విపరీతమైన పౌరుషం, ఉత్సాహం వచ్చేసి ఉంటుంది.
ఓకే, మనం ఈ విధంగా ఈ పాయింట్లు వాడి క్రైస్తవ విశ్వాసులందరినీ మనం ఇష్టం వచ్చినట్టు బాధించి చంపొచ్చు అన్న ఒక తలంపు అయితే వచ్చి ఉంటుందేమో. దాంతో ఏమైంది, సంఘం అంతా కూడా చుట్టుపక్కలకి చెదిరిపోబడింది. అప్పుడు వాళ్ళు వెళ్ళి తలదాచుకోవడానికి వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే 4వ వచనం, చెదిరిపోవారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. సో ఆ విధంగా వాక్యం అంతా కూడా గ్రామ గ్రామానికి వెళ్తూ సంఘం అనేది పెరుగుతూ వచ్చింది. ఇంకో 3వ విషయం, పౌలును మలిచేందుకు. అక్కడ పౌలు ఉన్నారు కదా, అప్పుడు సౌలు ఏం చేస్తున్నారు అక్కడ? స్టెఫెనుని రాళ్లతో కొట్టేటప్పుడు కేవలం గుంపులో ఒక అందరూ ఏదైనా చోద్యం చూసేవాళ్ళలాగా ఉన్నట్టు అనుకుంటాం, కానీ కాదు. ఆ కిలికియ సమాజ మందిరంలో అతను ఒక సభ్యుడు. బహుశా ఈ రాళ్లతో కొట్టే ఈ పనిష్మెంట్లో అతనికి ఒక బాధ్యత ఇవ్వబడింది. అందుకే ఏమని ప్రస్తావించారు, ఆయన రాళ్లతో కొట్టేటప్పుడు వీరందరూ వస్త్రములు ఆయన కాళ్ళ దగ్గర పాదాల వద్ద ఉంచిరి. ఎందుకు వస్త్రాలు ఎక్కడ పెడతారు? రాళ్ళు విసరడానికి అనువుగా వాళ్ళ అంగీలు పాడవకుండా ఇవన్నీ తీసి అవన్నీ ఒక చోట పెట్టి తర్వాత రాళ్లతో అంతా కొట్టిన తర్వాత తిరిగి వాళ్ళు తీసుకునే పని. సో ఇతను ఒక వాలంటీర్ కావచ్చు, ఒక చిన్న లీడర్ కావచ్చు, ఆయనకి వారి వస్త్రాలన్నీ అప్పచెప్పి స్టెఫెన్ని హతమార్చిన తర్వాత వారు తీసుకున్నారు. తర్వాత మనకి పౌలు గురించి కూడా మనకి 3వ వచనంలో 8:3లో, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి పౌలుకి ఇదొక పర్మిటెడ్ థింగ్. బహుశా పర్మిషన్ తీసుకొని సమాజ మందిరంలోంచి ఈ పనిలో ఉన్నాడేమో. తర్వాత ఆయన మార్పు పొందిన తర్వాత యేసు ప్రభుతో మాట్లాడేటప్పుడు స్టెఫెన్ గురించి కూడా ప్రస్తావిస్తాడు. స్టెఫెను యొక్క ప్రసంగము, ఆయన చావు, ఆయన విజన్, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి సౌలు. తర్వాత సౌలు తన పరిచర్యలో కూడా ఏ విధంగా ఆత్మపూర్ణుడై నీకు అపోజిషన్ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నిన్ను వివరణ అడుగుతున్నప్పుడు ఏ విధంగా వాక్యాధారిత వివరణ ఇవ్వాలి అనేది బహుశా స్టెఫెన్ నుంచే ఆయన తీసుకుని అనేక సందర్భాల్లో ఆయన ఆత్మచేత ఆయనంతా స్టెఫెన్ వలె ఇవన్నీ చేశారు. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రికలు 12-14 చూసుకున్నట్లయితే, మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. ఇంత గొప్ప మార్పు స్టెఫెను కళ్ళెదురుగా సౌలు స్టెఫెన్ని చూడడం వల్ల జరిగింది. కాబట్టి మనము కొంత ఆలోచన చేద్దాము. ఏం నేర్చుకున్నాము స్టెఫెన్ నుంచి? స్టెఫెన్ వెనకాల ఉన్న దేవుడి గురించి ఏం నేర్చుకున్నాం? ఆయన్ని లేపి ఆయన్ని బలపరిచి బలంగా వాడుకున్న దేవుడి గురించి మనమేం అర్థం చేసుకుంటాం? ఇంత గొప్పగా వాడుకోబడాలి అంటే ఆత్మ నడిపింపు లేకుండా ఏమీ సాధ్యం కాదు. ఆత్మ అనే వరం మనం పొందాలి అంటే మారు మనస్సు, బాప్తిస్మం అవి లేకుండా ఆత్మవరం అనేది ఒక విశ్వాసలోకి రాదు. కాబట్టి మనం ఇవి అంటే సంఘంలో కొత్త వారు అందరూ జత పరచబడుతున్నారు కాబట్టి మనం ఈ విషయాలు పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. సువార్తని, సత్యాన్ని చాలా బలంగా మనము వివరించాలి. దాని మీద మనం బేస్ అయి ఉండాలి. తర్వాత ఎప్పుడు పరలోకపు ఆలోచన కలిగి ఉండాలి, పరలోక వైపు చూడాలి. చుట్టుపక్కల ఎంత శ్రమలు ఉన్నా సరే, ఆయన రాళ్లతో కొడతా ఉంటుంటే ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. మరియు విప్లవాత్మకమైన క్షమాగుణం అనేది ఉండాలి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి
దేవుడు మన హృదయాల్లో ఏ ఏరియాస్లో మనం మారాలనుకుంటున్నారో, ఇంకా దేవుని మీద ఎక్కడెక్కడ ఆధారపడాలనుకుంటున్నారో దేవుణ్ణి అడుగుదాము. మన సాక్ష్యం ఎలా ఉంది? మనం మనల్ని ముందు పెట్టుకుంటున్నామా, దేవుడిచ్చిన పరిచర్ని ముందు పెట్టుకుంటున్నామా? ప్రతిరోజు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కోసం మనం అడుగుతున్నామా? ఆలోచన చేయండి, దేవుణ్ణి అడగండి. దేవుడు ఇవన్నీ అనుగ్రహించడానికి చాలా ఇష్టపడుతున్నాడు.